కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు దారుణమైన అరాచకాలు ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా నిన్న ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో పాటు ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారంలో వాలంటీర్స్ని కూడా తీసుకెళ్లారు. వాలంటీర్స్ని ప్రచారానికి వాడుకోవద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, ఎలా తెచ్చారని చెప్పి ఒక మహిళ ప్రశ్నిస్తే ఆ మహిళని, ఆమె పిల్లల్ని, ఆమె భర్తని ఇంటి మీద చాలా దారుణంగా కొట్టి వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేసి చాలా అరాచకం చేశారు. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం హాస్పిటల్లో వైద్యం తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆమె భర్త చావు బతుకుల్లో ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్పాలి చెప్పండి. రాష్ట్రంలో అరాచకాలు ఇంకా ఎలక్షన్స్ అయితే కానీ ఇవి ఆగవని నాకైతే అర్థమవుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వీళ్ళు అధికార మదాన్ని చూపిస్తా ప్రజలకి. అంటే ఇంట్లో ఉన్న మహిళలను కూడా కొడుతున్నారు అంటే చూశారుగా. వీళ్ళు చేసిన పాపాలకి ఒక 1 month తర్వాత మాత్రం సీరియస్గా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. నరకం ఏంటో దగ్గరలో ఉందంటారా? వాళ్ళు చూడబోతున్నారా బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం రౌడీలు, ఈ వైసీపీ రౌడీ మూకలందరూ? వైసీపీ రౌడీ మూకలకి ఏ విధంగా అయితే వీళ్ళు రౌడీ పాలన అయితే 2019 నుంచి 24 దాకా చేశారో అదే విధమైన పాలన ఇక టీడీపీ చేస్తే ఎట్లా ఉంటుందో వైసీపీ చూడబోతుంది. కానీ ప్రజల్లో కూడా తిరుగుబాటు కనిపిస్తుందండి. నిన్న ఆ కుటుంబాన్ని అంత దారుణంగా కొడుతుంటే మొత్తం ఆ వీధి వచ్చి ఆ బాలినేని వర్గం రౌడీల మీద కలయబడి తిరగబడి వాళ్ళని తరిమి కొట్టారు అక్కడి నుంచి. లేదండి, ఇక మాత్రం ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దాకా వచ్చారు అంటే ఇక ప్రజలందరినీ కొట్టే విధంగా తయారైనట్టే కదా. అంతేగా, ప్రతి ఒక్కళ్ళని ఇక అయితే మాత్రం తిరగబడతారు. ఇక ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ముఖ్యమంత్రి లేదు. ఓకే, వాడేమో పరదాలు, బారికేడ్లు, పోలీసులు పెట్టుకొని భయపడతా పిల్లాకు వస్తున్నాడు. అవును, ఇల్లేందో రౌడీలు వేసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తుంటే ప్రజలైతే ఇంక ఊరుకునే పరిస్థితుల్లో లేరండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసలు ఇన్ని ఘోరాలండి. 19 నుంచి అదే రాష్ట్రమా రావణ కాష్టమా అని అంటుంది. రాష్ట్రమా రావణ కాష్టమా అంటారు. తగలబడిపోతుంది ఈ 5 సంవత్సరాలుగా. నిజంగా మాట్లాడకూడదు కానివ్వండి, నా జీవితంలో ఏమేం కోల్పోవాలో అన్నీ కోల్పోయాను కాబట్టి నాకైతే వాడిని ఇక మాట్లాడితే జగన్ గురించి బూతులు వస్తాయి. ఇక అవి మాట్లాడకూడదని మాట్లాడలే కానీ ఎలాగ ఉండాల్సిన జీవితం ఎలాగ మారిపోయింది. ఏ స్టైల్? మీ స్టైల్లో బూతుల్లో చెప్పండి. ఇంకా బూతుల్లో ఇంకా చెప్తే అవన్నీ ఎడిట్ చేస్తూ ఉంటారు. చేయండి. అసలు ఎలా చెప్తారు? ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. చెప్తా సార్, ఈసారి చెప్తా. అసలు ఇప్పుడు చెప్తా ఉంటే ఇంకా కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఓకే, అది సరే అండి. ఓకే అండి, ధన్యవాదాలండి కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్.